వెల్కమ్ టు బన్నూరు వారి వంటిల్లు నుండి. చూడండి, ఈరోజు మనము రవ దోశ చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు: ఓ కప్పు బియ్యం పిండి, అర్ధ కప్ అంతా రవ, తర్వాత ఓ 2 స్పూన్లంతా మైదా, ఒక 2 స్పూన్లంతా శనగపిండి, కొత్తిమీర, కరివేపాకు తరుక్కున్నది, అల్లం తరుగు, తర్వాత పచ్చిమిర్చి తరుగు, ఉల్లిగడ్డలు తరుగండి. వీటినంతా మనము గిన్నెలోకి వేసి కలుపుకుందాం. మొదట బియ్యం పిండి వేసుకున్నాను, రవ వేస్తున్నా అండి, మైదా, శనగపిండి ఇలా కలిపేసుకుందాం. తగినంత ఉప్పు వేసుకుందాం, కొత్తిమీర, కరివేపాకు, అల్లం తరుగు వేస్తున్నా, పచ్చిమిర్చి తరుగు వేసి, పెరుగు వేస్తున్నా, కొద్దిగా జీలకర్ర వేసా, 3.5 కప్పు అంత నీళ్లు వేస్తున్నా. 3.5 కప్పు అయిపోయింది. ఉండలు లేకుండా బాగా కలుపుకుందాము. ఓ 10 నిమిషాలు నానడానికని ఇలా మూతుంచేస్తా అండి. పెంచు కాలిందండి. ఇప్పుడు నూనె పూసుకుందాం. బాగా కాల్చుకోవాలండి పెంచు. మనము పిండి పోసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. ఇలా ఉల్లిగడ్డలు వేసుకుందాము. పిండి ఇలా నీళ్లుగా ఉండాలండి, అప్పుడు పోసుకోవడానికి మనకు బాగా వస్తుంది. పోసాను కదండి, ఇప్పుడు ఇది కాసేపు బాగా కాలాలి. నూనె వేసుకుందాము. బాగా పైన కాలిందండి, పిండి ఏం లేదు కాబట్టి ఇలా మనము చేసుకోవచ్చు. ఇలా కాలినాక తీయాలి మనం. బాగా కాలిందండి, ఇప్పుడు తీసేద్దాము. చూస్తున్నారా, కొద్దిగా నూనె వేసా. ఇది బాగా కాలిందండి, తిప్పేసే పని కూడా లేదు. దీన్ని ఇలాగే వేసేసుకుందాము. చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో. ఈ ఉల్లిగడ్డ పచ్చడి తర్వాత నేను టొమాటో పచ్చడి పెట్టుకున్నాను. దీన్ని మీరందరూ కూడా చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి ఎంత బాగా వచ్చిందో దోశలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.